ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని వింటూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని రాయబడి ఉంది. ప్రియా స్నేహితులారా, చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా కొన్నిసార్లు మనం ఒంటరి వారిగానే మార్చబడుతూ ఉంటాము. ఆదరించేవారు ఉండరు, సహాయం చేసేవారు, ఆదుకునేవారు కనబడరు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న గొప్ప మాట, ధైర్యము వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మన దేవుడు మనతో ఉంటే మనకి ఎంతగానో మేలు జరుగుతుంది. మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనతో ఉన్నవారు అయ్యో పాపం అంటారు. బలవంతులుగా మారితే ఈర్ష్యా స్వభావం చూపించి అసూయపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు మనతో కూడా వస్తుంది ఎందుకో తెలుసా? మేలు చేయుటకు, ధైర్యాన్ని అనుగ్రహించుటకు. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడని ఒక నమ్మకత్వం కలిగి బహుధైర్యముగా ముందుకు అడుగులు వేద్దాం. సమస్త కార్యములు దేవుడు మన ఎడల చేసి మనమున్న ఈ పరిస్థితుల నుంచి విడిపించి తాను మనకు తోడుగా ఉండి తన యొక్క శక్తి సామర్థ్యాలతో మనల్ని బలపరిచి ధైర్యపరిచి అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తారు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆశ్రయిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ పాదముల యొద్ద నీ వాక్యాన్ని బట్టి నిన్ను వేడుకుంటున్నాము. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అనే మాట మా జీవితాల్లో నెరవేర్చండి. ఈ దినమంతా కూడా మేలుకరమైన, కృపగలిగిన, మహిమ కలిగిన నీ మార్గమును మాకు తోడుగా రానిమ్మని, నీవు మాతో ఉంటే చాలని ఆశ కలిగి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మేలుకరమైన మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమములు మనకు తోడై ఉండునుగాక.